బంగ్లాదేశ్ మళ్లీ అద్భుత విజయాన్ని అందుకుంది. మీర్పూర్ వేదికగా జరిగిన రెండవ టీ20లో పాకిస్తాన్ ను కేవలం 8 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభంలో బంగ్లా టాప్ ఆర్డర్ తడబాటుకు లోనైంది. 6 ఓవర్లకు 28/4 కానీ జాకిర్ అలీ 55 పరుగులు, 48 బంతుల్లో 5 సిక్సర్లతో మరియు మహేదీ హసన్ కలిసి కీలకమైన మిడిల్ ఓవర్ భాగస్వామ్యం అందించి స్కోర్ బోర్డును 133 వరకు చేర్చారు. చూస్తే ఇది చిన్న స్కోరే అనిపించింది, కానీ బంగ్లాదేశ్ బౌలర్లు చూపిన పట్టుదల మాత్రం వేరే లెవెల్లో ఉంది. పాకిస్తాన్ పరుగుల యాత్రలో మొదటి 5 వికెట్లు కేవలం 15 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత ఫహీమ్ అష్రఫ్ చివర్లో ధైర్యంగా ఆడాడు. లోయర్ ఆర్డర్ పోరాడిన బంగ్లా బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు. సల్మాన్ అహ్గా నాయకత్వంలోని పాక్ జట్టు మరోసారి టాప్ ఆర్డర్ విఫలమవ్వడం వల్ల మ్యాచ్ ను చేజార్చుకుంది. డేనియల్ మరియు మీర్జా నుంచి బౌలింగ్ చేసినప్పటికీ బ్యాటింగ్ మళ్లీ నిరాశపరిచింది. విజేత కెప్టెన్ లిటన్ దాస్ మాట్లాడుతూ, వికెట్ టఫ్ గా ఉండేది, కానీ మా ప్రణాళికలు అమలయ్యాయి. జాకర్ అలీ, మహేదీ బాగా ఆడారు. బౌలర్లు మాకో విజయాన్ని అందించారు అని అన్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన జాకర్ అలీ కూల్ మైండ్ తో బ్యాటింగ్ చేశాడు. బంతిని నా జోన్ లోకి వచ్చే వరకు వేచి చూస్తాను అని అతను చెప్పడం గమనార్హం. ఇక మూడో టీ20 జూలై 24న మీర్పూర్ లో జరగనుంది. బంగ్లాదేశ్ వైట్ వాష్ కోసం దూసుకెళ్తుండగా పాకిస్తాన్ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం.